ఏందిది కలయా నిజమా? నరేంద్ర మోడీ సార్ ఏంది రాహుల్ గాంధీతోని మర్యాదగా మాట్లాడుడేంది? యావత్ భారతదేశం కళ్ళు నలుసుకొని మరి చూసినా నమ్మలేకుంటున్నదిలే. మహాత్మా జ్యోతిరావు పూలే 200 జయంతి నాడు ప్రధానమంత్రి మోదీ సారు, ప్రధాన ప్రతిపక్ష లీడర్ రాహుల్ గాంధీ సార్లు వచ్చిండ్రు. అప్పుడు ఇద్దరికి ఇట్లా మాట్లాడుకున్నారు. రాహుల్ గాంధీని చూసి మోడీ సార్ ఆగి మరి మాట్లాడిండు. ఒకటి కాదు, రెండు కాదు, 3-4 నిమిషాలు ముచ్చట పెట్టిండట. సరే, వాళ్ళకేం పంచాదులు లేవు, పగలు లేవు, కలిసినప్పుడల్లా మంచిగానే మాట్లాడుకుంటారు కావచ్చు. కానీ కింది స్థాయిలో ఉన్న లీడర్లు, కార్యకర్తలే ఉత్తుత్తగా రెచ్చిపోయి కోట్లాటలు పెట్టుకోవద్దు. మన తెలంగాణ లీడర్లు చాలా మంది రాహుల్ గాంధీ కాదు, రాహుల్ ఖాన్ అన్నారు. కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గిట్టని బీజేపీ పార్టీలు పప్పుగాడు అన్నారు. ఈ దేశం గానే కాదు వాళ్ళది అన్నట్టు మాట్లాడిండ్రు. సరే, వాళ్ళు చెప్పిన అన్ని నిజాలే అనుకుందాం. ఇప్పుడు వాళ్ళ లీడర్ నరేంద్ర మోడీ సారే ఇట్లా నిలబడి మాట్లాడుతుంటే ఏమంటారు కావచ్చు? పప్పుతో నిల్చొని మాట్లాడిన నరేంద్ర మోదీ సార్ని ఏమనాలి? గాంధీ కాదు ఖాన్ అన్నోళ్ళు ఇప్పుడు మోడీ సార్ని ఏమంటారు కావచ్చు? కాబట్టి కింది స్థాయి జనాలను రెచ్చగొట్టేటానికి ఆ మాటలు తప్ప ఇంకోటి కాదు అనేది అర్థం చేసుకోవాలి. పెద్ద పెద్ద లీడర్లు మంచిగానే ఉంటారు, ఒకళ్ళకి ఇంకొకరు మర్యాదలు ఇచ్చి పుచ్చుకుంటారన్న ఆలోచన చెయ్యాలి. లేకుంటే మనం కొట్టుకొని ఈ హస్తం తప్పితే ఇంకోటి కాదు అంటుర్రు ఈ వీడియో చూసిన దేశం పబ్లిక్.